అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామములో అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. నేను కూడా బాగున్నానండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే మరి నా ఛానల్ని, గాడ్ గ్రేస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ దినాన దేవుడిస్తున్నటువంటి వాక్యము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు సచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు రక్తముతో కూడా బ్రతికించెను. అవునండి, మన పాపపు స్థితిలో నుండి మనల్ని విడిపించుట కొరకు మన కొరకు ఒక ఆయన మరణించెను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నా జీవితాలు ఎటువంటి స్థితిలో ఉన్నవి? ఒకవేళ సచ్చిన స్థితిలో ఉంటే క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.